హైదరాబాద్ శిల్పారామంలో జరుగుతున్న సంక్రాంతి వేడుకలకు క్యూ కట్టారు జనం. విలేజ్ ఎన్విరాన్మెంట్ లో సెలబ్రేషన్లను చూస్తూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. తమ చిన్నతనంలో సంక్రాంతి పండుగ వేడుకలు మంచిగా జరిగేవన్నారు. ప్రస్తుతం ఉన్న జనరేషన్ కు అప్పటి సంబరాల గురించి తెలియవన్నారు. ఇప్పుడంతా రెడీమేడ్ గా మారాయంటున్నారు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు 3 రోజుల పాటు ఎంతో ఘనంగా ఈ పండుగ జరుపుకుంటాము. భోగి, సంక్రాంతి, కనుమ ఇట్లా 3 రోజుల పాటు పిండి వంటలు, గంగిరెద్దులు, కళాకారుల విన్యాసాలతో పాటు విలేజ్లో ఉంటే మాత్రం పల్లెటూళ్ళలో పొద్దుగాన్న లేసి చేను చెలకకెళ్ళి రేగు పండ్లన్నీ కూడా తీసుకొని వస్తూ ఉంటాము. అదేవిధంగా ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు వేసి గొబ్బెమ్మలు పెట్టి రేగు పండ్లు, నవధాన్యాలు పోస్తూ ఉంటాం. మరి ఇదంతా కూడా ఒకప్పుడు ఉంటుండే. మరి ఇప్పుడున్న కల్చర్కి పండుగ ఏ విధంగా చేసుకుంటున్నారు ప్రజలు? చేను చెలక వెళ్తున్నారా? రేగు పండ్లు దొరుకుతున్నాయా? గొబ్బెమ్మలు పెడుతున్నారా లేకపోతే అవి కూడా ప్లాస్టిక్ పెడుతున్నారా తెలుసుకుందాం. ప్రస్తుతం నేను శిల్పారామంలో ఉన్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్నంటుతా ఉన్నాయి. మరి ఇక్కడికైతే పెద్ద ఎత్తున జనాలంతా వచ్చి ఈ సంక్రాంతి సంబరాలను వీక్షిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకు పల్లెటూర్లలోనే ఇట్లాంటి కనువిందుగా చేస్తూ ఉంటాయి. ఇట్లాంటి సంక్రాంతి సంబరాలు కావచ్చు, ఇలాంటి కళాకారులు కావచ్చు, హరిదాసులు, గంగిరెద్దుల విన్యాసాలు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి సిటీలో పబ్లిక్కి చాలా వరకు పండగలు అంటే చాలు, అంటే ఆదివారం వస్తే చాలు పండగ దినం లెక్కనే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు చికెన్, మటన్ అందరూ తెచ్చుకొని తింటూ ఉంటారు. యూత్ అంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సినిమాలు, ఓటీటీలలోనే మనకు ఈ గంగిరెద్దులు, ఈ విన్యాసాలు ఇవన్నీ చూస్తూ ఉంటాము. ఇక పట్నంలో కూడా ఇవన్నీ కూడా పల్లెటూరు వాసులు ఏ విధంగా చూస్తూ ఉంటారో అదే విధంగా పట్నం వాసులకు కూడా చూపిస్తూ ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీ పేరు? నా పేరు హరికృష్ణ అండి. హరికృష్ణ గారు, ఓకే అండి. పండగ వచ్చిందంటే ఆ సందడి వేరు ఉంటుంది, ఆ ప్రత్యేకత వేరు. పొద్దుగాల లేస్తాం, కొత్త బట్టలు తెచ్చుకుంటాం, ఇట్లుంటుండే. మరి ఇప్పుడు ఎట్లుంది పండగ అంటే? ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి. ఇదివరకు ఇట్లా లేదు. ఇప్పుడు అందరూ మొబైల్స్ పట్టుకుని చాలా మంది టైం వేస్ట్ చేసుకుంటున్నారు. అసలు న్యాచురల్ బ్యూటీ ఎక్కడంటే పల్లెటూరులోనే ఉంటుంది. సిటీ అంతా కూడా పొల్యూషన్ అంతా ఎక్కువ ఉంది. సో నా ఉద్దేశం ప్రకారం ఈ సంవత్సరం అన్న నెక్స్ట్ వచ్చే సంవత్సరం అయినా సరే మీ తల్లిదండ్రులతో గడపండి. పల్లెటూరులో మీరు ఎట్లా పల్లెటూరులో కావచ్చు, మీ చిన్నప్పుడు మీ అమ్మ వాళ్ళతో కావచ్చు, మీ తాతయ్య వాళ్ళతో కావచ్చు, మీరు ఎట్లా చేసుకుంటుండే పండగ? పొద్దుగా లేస్తుండేనా? చేను చెలక వెళ్తుండే? ఎట్లుంటుండే? ముందు ఎర్లీ మార్నింగ్ 4:30 కల్లా లేచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము భోగిమంట రెడీ చేసుకునే వాళ్ళం. మా ఫ్రెండ్స్ అందరం వచ్చేవాళ్ళం. మా ఇంటికి దగ్గరలో వెనకాల వీధిలో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుని ఆ ప్లేస్లో తాటి చెట్లన్నీ చెక్ చేసుకుని అక్కడ కొట్టుకుని అక్కడి నుంచి మేము భోగిమంట స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి మాకు సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యేవి. అక్కడి నుంచి ఒరే అని పిలుచుకుని ఫ్రెండ్స్ అంతా కూడా ఇప్పుడు అందరూ ఎక్కడికక్కడికి వెళ్ళిపోయారు. సో అదొకటి బాధ వేస్తుంది. బట్ వీళ్ళందరూ చూసిన తర్వాత మాకు మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. నీకు సంక్రాంతి పండుగ అంటే మీరు ఎట్లా చేస్తుండే? అంటే పోతుండేనా నువ్వు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కావచ్చు, మీ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి కావచ్చు, ఎట్లుంటుండే? అక్కడ ఎట్లుంటుండే? అక్కడ కూడా అక్కడ సేమే, కాకపోతే ఇక్కడ మేము ఊరే ఈ సంక్రాంతికి మేము ఊరు వెళ్ళలేకపోయాం కాబట్టి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము. అక్కడ మా ఊర్లో సంక్రాంతి కూడా ఇలాగే చేస్తారు సెలబ్రేషన్స్, కాకపోతే మేము ఊర్లో వెళ్ళలేకపోయాం కాబట్టి ఇక్కడికి వచ్చాము. ఎట్లా చేస్తారు? పొద్దున భోగి మంటలు పెడుతూ ఉంటారా? రేగు పళ్ళు తీసుకొస్తూ ఉంటారు. నువ్వు వెళ్తూ ఉంటావా ఎప్పుడైనా మీ చేను చెలక? వెళ్ళావా పొలం దగ్గరికి ఎప్పుడైనా? ఆ పొలం దగ్గరికి అంటే నేను వెళ్ళలేదు చాలాసార్లు. నేను అంత వెళ్ళలేదు పొలం దగ్గరికి, కానీ మాకు ఇక్కడికి వచ్చి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. చాలా వరకు కూడా సంక్రాంతి పండగ అంటే చాలు ఇప్పుడున్న జనరేషన్కి అయితే మనకు చాలా వరకు టెక్నాలజీ పరంగా కావచ్చు, సినిమాల పరంగా కావచ్చు, ఓటీటీల పరంగా కావచ్చు, పండగ అంతా కూడా మనకు మారిపోయిందని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు పండగ అంటే కూడా ప్రత్యేక శోభ, ప్రత్యేక సంతరించుకునేది. ఇప్పుడు మాత్రం పండగ అంటే కూడా చాలా వరకు మనకు మారిపోయింది. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, పేరు? క్రాంతి. సో పండగ అంటే మహిళలు సంక్రాంతి పండగ ముగ్గులు, గొబ్బెమ్మలు, పిండి వంటలు, సో ఎట్లా ఉంటుంది? చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి, మీకు సంక్రాంతికి శుభాకాంక్షలు. అండ్ ఇక్కడ కూడా ఇప్పుడు పల్లెటూరులో కన్నా అక్కడ తగ్గిపోతుంది, ఇక్కడ పెరుగుతోంది సెలబ్రేషన్స్. అంటే మీ చిన్నప్పుడు ఎట్లా ఉంటుండే? మీ అమ్మ వాళ్ళ ఇంట్లో కావచ్చు, ఎట్లా ఉంటుండే? అక్కడ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటుండే? అంటే పొద్దుగా లేస్తుండేనా? కొత్త బట్టలు తెచ్చుకుంటుండేనా? 3 పండగలకి 3 బట్టలు అనమాట, 3 జతలు. పండగ వస్తుందంటే 1 మంత్ నుంచి స్కూల్లో ఫ్రెండ్స్ అందరం కలిసి ముగ్గులకి కలర్స్ కొనుక్కోవడానికి వెళ్ళడము, ముగ్గులు పెట్టడము, రేగిపళ్ళు తెచ్చుకోవడము. సో అది సెలబ్రేషన్స్ బాగుండేవి. ఇప్పుడు చైల్డ్హుడ్ మిస్ అవుతున్నాం, కానీ ఇక్కడ బాగుంది సెలబ్రేషన్స్ అది. సో అట్లాంటిది కూడా ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఇక్కడ కూడా భోగి పండ్ల కార్యక్రమం కూడా జరిగింది. అదేవిధంగా సంక్రాంతి సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. మరి మనతో పాటు ఇంకొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. అమ్మ చెప్పండి, అమ్మ మీ పేరు? నా పేరు చిన్నమ్మాయి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఇక్కడే కొండాపురం. సో సంక్రాంతి పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటే ప్రతి ఏటా మీరు? చాలా బాగా చేసుకుంటాం సంక్రాంతి. పిండి వంటలు, అరిసెలు, చక్కెరాలు, చెక్కలు, అజ్జికాయలు అన్నీ చేసుకుంటాం. చాలా బాగా చేసుకున్నాం. అంటే చిన్నప్పుడు ఎట్లుంటుండే, ఇప్పుడు మీ చిన్నప్పుడు ఎట్లుంటుండే, ఇప్పుడు మీ పిల్లలకి ఎట్లా నేర్పించారు మీరు పండుగ ఎట్లుంటుంది అనేసి? వాళ్ళు ఏం చూస్తారు, మీరేం చూస్తారు? తేడా ఉందా?
తేడా ఉంది. ఇప్పుడు వీళ్ళకి ఏం చేత కాదు. అప్పుడే బాగుండేది, అప్పుడే చాలా బాగుండేది చిన్నప్పుడే. పొద్దున్నే మార్నింగే లేయటము, భోగి రోజు చల్లసానం చేయటము, భోగి మంట వేయటము అలా ఉండేది అప్పట్లో. ఇప్పుడు అవి లేవు. కాదు పిండి వంటలు చేసుకోవటం, ఇప్పుడు 9 స్నానాలు చేసి పూజ చేసుకోవటం అలా ఉంది. ముగ్గులు వేస్తూ ఉంటారా మరి? ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉంది? మీ ఇంటి దగ్గర ముగ్గేస్తారా మీరు? వేసాము, చాలా బాగా వేసాము. చిన్నప్పుడు ఎట్లా వేస్తుండే? అంటే చిన్నప్పుడు పండగ అంటే చాలా ముందు రోజు నుంచి ఈ ముగ్గు వేయాలి, ఈ కలర్ వేయాలి, ఈ కాంపిటీషన్ వాళ్ళకంటే మన ముగ్గే బాగుండాలని చెప్పేసి అనుకుంటుంటేనా? ఇప్పుడు కానీ ఏదో ఒక ముగ్గు వేసాము, కలర్ పెట్టి వేసాము. అప్పుడు లేదు, అప్పట్లో లేదు. సరే అమ్మా, అంటే పండగ వస్తే చాలు మనకు చికెన్ మటన్ ఉంటుంది. మరి ఇప్పుడు ఆదివారం వస్తే చికెన్ మటన్ ఉంటుంది అంటే ప్రతి ఆదివారం పండగ లెక్కనే ఉంటుందా? సో పండగకి ఆదివారంకి తేడా ఎట్లా ఉంది? ప్రతి ఆదివారం ఉంటుంది కాబట్టి ఇంక పండగని ఏం లేదు అసలు. పండగని చికెన్ మటన్ అని అట్ట ఏం లేదు. చిన్నప్పుడు పల్లెటూర్లు కదా, అప్పుడు అలా బాగుండేది. ఇప్పుడు అది స్పందన, హస్తినాపురం నుంచి వచ్చాం. పండగ అంటే ఎట్లా ఉంటుండే? ఊరు వెళ్తూ ఉండేనా? ఎట్లా ఉంటుండే పండుగ అంటే ఊర్లో చాలా బాగుంటుండే. ఉదయం లేచి అందరు ముగ్గులు వేయడం, భోగి మంటలు వేసుకోవడం, చాలా పిండి వంటలు అంతా మంచిగా ఉండే. కానీ ఇప్పుడైతే అలా లేదు. పండగ మొత్తం చాలా చేంజ్ అయిపోయింది. కానీ శిల్పారామంలో మాత్రం అలా అప్పుడు ఉండేటట్లు ఇప్పుడు శిల్పారామంలో మొత్తం ఇలా చేశారు. నేను వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే పండగ అనగానే ముగ్గులు, రంగురంగుల గొబ్బెమ్మలు పెడుతూ ఉంటాం, ముగ్గులో రేగుపళ్ళు పోస్తూ ఉంటాము. తెలుసా ఇవన్నీ చేస్తూ ఉంటావా నువ్వు? నేను చేస్తుంటాను. భోగి పండ్లు అంటే చిన్నపిల్లలకి పోస్తుండేవారు. ఇప్పుడు కూడా స్కూళ్ళల్లో చిన్నపిల్లలకి ఆ కల్చర్ ఇప్పుడు నేర్పిస్తున్నారు. థ్యాంక్ యూ. చూస్తూ ఉన్నాగా దాదాపు మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రస్తుతం ఉన్న జనరేషన్కి తెలిసే విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఈ చిన్న చిన్న స్కూల్స్లో కావచ్చు ఈ భోగి పళ్ళు పోయడం కార్యక్రమం వంటి కూడా ప్రారంభించారు. అదే విధంగా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఇక పండగకి ఆదివారంకి అయితే మనకు తేడా లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆదివారం సెలవు దినం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా యూత్ అంతా కావచ్చు, సినిమాలకు వెళ్ళడం కావచ్చు, ఎంజాయ్ చేయడం అనేది కూడా ఎక్కువైపోయింది. సండే వస్తే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇక పండగ వచ్చినా కూడా పిల్లలకు చెప్తున్నారా? ఎందుకంటే సంక్రాంతి వస్తే గొబ్బెమ్మలు పెడుతూ ఉంటాం, నవధాన్యాలు పోస్తూ ఉంటాం, ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఇప్పుడు జనరేషన్కి ఏంటంటే గొబ్బెమ్మలు వచ్చేసరికి కూడా సిటీలో ప్లాస్టిక్ అయిపోయినాయి, అవి కూడా దొరకట్లే. ఎట్లా ఉంది మరి? లేదండి, మేమైతే మార్నింగ్ లేచి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మను పెట్టి నవధాన్యాలు, రేగిపళ్ళు, చెరుకు ముక్కలు వేసి దానిపైన గరక పెట్టి పూలు పెట్టి పూజ చేసుకుంటాం. మీ పిల్లలకు నేర్పిస్తున్నారా మరి ఇవన్నీ కూడా? నేర్పిస్తున్నామండి. వాళ్ళు కూడా ముగ్గులలో హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే అండి. మీ పేరు? చైత్ర, ఏ క్లాస్? 10th క్లాస్. సంక్రాంతి పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు? ఏమేమి చేస్తూ ఉంటారు పండుగ రోజు? పండగ రోజు పిండి వంటలు, ఫ్యామిలీతో స్పెండింగ్ చేస్తుంటాం, పనులు చేస్తుంటాం. ఈరోజు కొత్తగా శిల్పారామంకి వచ్చాం. ఇక్కడ ఎట్లా ఉంది మరి శిల్పారామంలో కావచ్చు? ఈ కళాకారులు అందరినీ కూడా ఇంతకుముందు చూసారా? ఈ గంగిరెద్దులు అవన్నీ కూడా? లేదు, ఫస్ట్ టైం చూస్తున్నాం. చాలా బాగుంది. విలేజ్కి వెళ్తూ ఉంటావా ఫెస్టివల్కి? విలేజ్లో ఎట్లుంటుండే ఫెస్టివల్? बहुत अच्छा है, చాలా బాగుంది. ఓకే, ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు ఈ ఫెస్టివల్ని? हमारे यहाँ हम तो बिहार से हैं, तो वहाँ दही चूड़ा सेलिब्रेट होता है. तो वहाँ लोग मतलब गंगा स्नान करते, फिर वहाँ दही चूड़ा खाते, लाइक नया साल को सेलिब्रेट करने के लिए. वैसा कैसे है इधर फेस्टिवल? यहाँ का बहुत अच्छा है, पूरा कलरफुल है. और यहाँ का क्या बोलते हैं, खाना बहुत अच्छा है. यहाँ क्या बोलते हैं, यहाँ के पोंगल खाते हैं ना शायद, हाँ वो बहुत अच्छा है. ఓకే, థ్యాంక్ యూ. పండగ V6 ప్రేక్షకులందరికీ నమస్కారం అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతి పండుగ అంటే మనం ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటుండే. సో మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటుండే? మీ ఊర్లో ఎట్లుంటుండే? మీ చిన్నప్పుడు ఎట్లుంటుండే? ఓకే, నా చిన్నప్పుడు చాలా సరదాగా ఉంటుండే. నాది కర్నూలు, గోలకుంట్ల విలేజ్. ప్రతి సంవత్సరం నేను మా సొంత ఊరికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకునేవాడిని. బట్ ఈ సంవత్సరం మాత్రం కొన్ని కారణాల వల్ల నేను ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాను. బట్ ఐ డోంట్ వాంట్ టు మిస్, అందుకోసమని నీకు శిల్పారామంకి వచ్చి అన్ని రకాల సెలబ్రేషన్స్ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. చిన్నప్పుడు ఎట్లుంటుండే మరి? మీరు మీ ఫ్రెండ్స్తో కావచ్చు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటుండే? ఎట్లా డే గడుపుతుండే? నా చిన్నప్పుడు రేగుపళ్ళు కానీ, లేకపోతే గొబ్బెమ్మలు కానీ, లేకపోతే గంగిరెద్దులతో కానీ చాలా సందడిగా ఉంటుండే మా ఊర్లో. అదే వాతావరణం ఈ శిల్పారామంలో మేము ఎంజాయ్ చేస్తున్నాం విత్ మై ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకేనా? ఉండు.
సంక్రాంతి సంబరాల్లో భాగంగా శిల్పారామంలో మనతో పాటు పబ్లిక్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా మనతో పాటు ఒక తాతయ్య ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, తన చిన్న వయసులో కావచ్చు, తన ఊర్లో కావచ్చు, ఈ సంక్రాంతి సంబరాలు ఏ విధంగా చేసుకుంటారో తెలుసుకుందాం. చెప్పండి తాతయ్య, మీ పేరు? నా పేరు వెర్రియమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? ఆంధ్ర, పశ్చిమ గోదావరి జిల్లా, నడుపూడి. సుబ్బారాయుడు నడుపూడి అంటే పెద్ద పేరు. గుడి పెద్ద స్వచ్ఛమైన గుడి ఇది. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి అంటే పెద్ద స్వచ్ఛమైన గుడి. మరి మీరు పండగ సంక్రాంతి ఎట్లా ఉంటుండే? అంటే పండగ సంక్రాంతి పండగ అంటే ఆంధ్ర అంటుండే, మరి మీ చిన్నప్పుడు ఎట్లా చేసుకుంటుండే మీరు? మా చిన్నప్పుడు కోడి పందేలు వేస్తాం, కోళ్ళతోను పేకాట ఆడుతాం, గుండె ఆటలు ఆడుకుంటాం, ఇంకా చుట్టాలతో ఆనందంగా గడుపుతాం. మా పిల్లలు ఉన్నారు, మా పిల్లలు వస్తారు, వాళ్ళందరూ అందంగా వాళ్ళకి అన్ని తెచ్చి పెడతాం, వండి పెడతాం. వాళ్ళు అందంగా వాళ్ళకి ముచ్చటగా అన్ని రకాలు చూసుకుంటాం. మరి వెళ్తూ ఉంటారా చేను చెలకెళ్ళి రేగిపళ్ళు ఇట్లా అవన్నీ తీసుకొస్తుంటారా? దొరుకుతాయా? మాకు అన్నీ ఉంటాయి, అన్ని రకాలైన పళ్ళు కాస్తాయి మాకు. ఒకప్పుడు పండగ అంటే చాలు పొద్దున్నే లేస్తుండే, కొత్త బట్టలు తెచ్చుకుంటుండే, రేగిపళ్ళు తెస్తుండే, ఇంటి ముందు కల్లాపి కూడా చల్లుతుండే. కాకపోతే ఇప్పుడు వచ్చేసరికి కూడా ఆ కలర్ ప్యాకెట్స్ కూడా వచ్చేసాయి. అవి ఊళ్ళల్లో పల్లెటూళ్ళల్లో కూడా ఇప్పుడు అట్లాంటివే చల్లుతున్నారు. పేడ అనేది కూడా చాలా తక్కువగా ఇక్కడ కూడా దొరుకుతుండడంతో కూడా ఎక్కడ కూడా మనకు గొబ్బెమ్మలు అనేవి కూడా ప్లాస్టిక్ వచ్చేసిన సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఒకప్పటి పండగకి ఇప్పటి పండగకి అయితే చాలా తేడా ఉందనే చెప్పుకోవచ్చు. అదే విధంగా ప్రస్తుతం ఉన్న జనరేషన్ అయితే ఇప్పుడు పండగ బాగుందని చెప్తూ ఉన్నారు. కాకపోతే ఒకప్పుడు ఉన్న జనరేషన్ అయితే అప్పుడు పండగ బాగుంటుండే, ఇప్పుడు మేము మిస్ అవుతున్నామని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే సంక్రాంతి సంబరాలు శిల్పారామంలో బాగా జరుగుతున్నప్పటికీ కూడా కళాకారులు మాత్రం ఇక్కడ కనువిందు చేస్తూ ఉన్నారు. కాకపోతే పండగ విషయంకి వచ్చేసరికి కూడా ఒకప్పుడే బాగుంటుండే, ఇప్పుడైతే చాలా వరకు మిస్ అవుతున్నామని చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. కెమెరా పర్సన్ అశోక్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.